ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. అండ్ కాల్ ద నేమ్ ఆఫ్ ఇట్ ఎబెనేజర్, సేయింగ్, hitherto had the Lord helped us. ఈ గడియ వరకు నీవు క్షేమంగా భద్రంగా ఉన్నావు అంటే అది కేవలం దేవుని సహాయము కాదా? గతించిపోయిన దినములన్నిటిలో నీకు కలిగిన సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి లేవనెత్తినది, నీకు సహాయము చేసినది దేవుడు కాదా? మనకంటే ధనవంతులు, బలవంతులు, ఎన్నో విషయాల్లో మనకంటే ఆధిక్యత, పేరు ప్రతిష్టలు ఉన్నవారు ఇటు చూచి అటు చూచినంతలో కనుమరుగైపోతున్నారు. మరి నీవు, నీ కుటుంబం, మనమంతా క్షేమంగా ఈ భూమి మీద బ్రతికి ఉన్నాము అంటే కేవలం ఆయన కృప మాత్రమే. అడుగడుగున అపవాది ఎన్నో శోధనలు, ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో సృష్టిస్తూ మనల్ని కృంగదీయాలని, మనకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఎప్పుడూ పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఆత్మీయంగా కూడా మనల్ని పాడు చేయాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు అనుక్షణం నీకు సహాయుడై నిన్ను నిలబెట్టుచున్నాడు. ఒక్కోసారి దారి తప్పినా, జారిపోయినా మరలా నీకు ఆయన సహాయాన్ని అందించి నిలబెడుతున్నాడు. మరి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాడని సమూయేలు గారు ఒక రాయిని నిలిపి దానికి ఎబెనేజరు అనే పేరును పెట్టారు. ఎబెనేజరు అనగా సహాయపు రాయి అని అర్థము. ఇంతవరకు సహాయము చేసి నిన్ను నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు సలహాలు ఇస్తాడు, నీకు చేయూతనందిస్తాడు, నీ ఆలోచనల్లో ఉంటాడు, నిన్ను క్రమమైన పద్ధతిలో నడిపిస్తాడు. ఇశ్రాయేలీలు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి ఎన్నో శ్రమలు, కష్టాలు అనుభవించారు. చాలాసార్లు పడిపోయి తిరిగి లేచి దేవునికి మొర్రపెట్టి దేవుణ్ణి బ్రతిమాలుకునేవారు. దేవుడు ఎంతైనా జాలి, దయ, కనికరము, కరుణ కలిగిన వాడు కనుక తిరిగి వారికి సహాయాన్ని అందించి యుద్ధాల్లో విజయాన్ని అనుగ్రహించేవాడు. నీకు కూడా జీవిత పోరాటంలో చేస్తున్న ప్రతి యుద్ధంలో దేవుడే సహాయం చేసి నిన్ను నడిపించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. మీరు మాకు సహాయకుడిగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ఎంతోమంది పడిపోతున్న వారిని నిల్వబెట్టి నాయన వారికి మీ సహాయాన్ని అందించి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు దేవా. ప్రార్థన వస్తూ కొన్ని ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య పరిస్థితుల నుంచి కానీ విడిపించండి. మీ సహాయాన్ని వారికి అందించండి. మరి ఎంతోమందికి మంచి రిజల్ట్స్ని ఇచ్చారని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క అవసరాలను, అక్కరతలను తీర్చి సమయానుకూలంగా వారికి మీ సహాయాన్ని అందించి నిండైన ఆశీర్వాదాలు మాపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.